ఇట్రావయ్యా ఇట్రా. ఏమన్నా ఏమయ్యా, నా కళ్ళ ముందే అందరిళ్లలోనే బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు సోఫా కవర్లు కూడా ఆళ్లే బిస్కు ఆ రోజులు వేరయ్యా, మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ కేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? చూపెట్టి ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు? అలాగే ఉందండి. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు తుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చేస్తున్నారు? నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవుకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పోహా. యాండా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి, మీ ఇంట్లో ఏనండా? ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొలక మంతం పీసిపోయినట్టు మోకం ఉంటది, ఆయనండా ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదో పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. రవి, హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి ఈ పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో నీకు బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి, అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టుగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొక్కుతుంది. నమస్కారం అండి. ఓం నౌకాలమ్మాయ నమః, తలుపులమ్మాయ నమః, పెద్దింట్లమ్మాయ నమః, దేవుడమ్మాయ నమః, మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. నీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా
నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. అనుకోలేదు. పారు చెయ్యి తీసేసి అవతలకి వెళ్ళు. లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు. అది నిజమే. అదే నిజమే. అన్నయ్య గారు జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నాకు అప్పటికే నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో. ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలు ప్లీజ్ సౌండ్. తాళి కట్టేయమ్మా, అందరూ అక్షతలు విసిరేయండి, మీ పని అయిపోతుంది. ఇంకా ఎంతసేపు అలా సర్దులు పడి ఎడుతావు? అసలు ఇదంతా నీ మూలాన్నే వచ్చేది. ఆడలేక మధ్యలో ఓడన్నాడంట. వెనకడికి ఎవడో నీ ఇలాంటోడే. తగుదునమ్మా అంటూ ఆ మొగుడు పెళ్ళాల మధ్య కిట్టి పరమాత్ముళ్ళగా రాయిబారం వెలగ పెడతానికి వెళ్ళావు, తన్నులు తిన్నావు. దానికి నామే పడి ఎడతావేటి? పొద్దున్నే నీ ముఖం చూడబట్టే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆహా, కాళ్ళు చేతులు ఇరిసేయకుండా అయ్యగారిని నిన్ను ఇలా వదిలేశారంటే నా ముఖం చూడబట్టే. నా ముఖానికే పేర్లు ఎడుతున్నావా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కట్టుకున్నదాన్ని కాబట్టి సరిపెట్టుకుని పోతున్నాను. అదే కొత్త వాళ్ళు ఎవరైనా నీ అందాన్ని చూస్తే వారం రోజులు అన్నం సహించగా చచ్చిపోతారు. ఏడైపోతున్నావు? సినిమాకి మనసు బాగలేదు. మనసు బాగోలేదని సినిమాకి పోతున్నావు. మరి ముఖం బాగుందా? దానికి ఎక్కడికెళ్తావు? ఏ రాము, బాగున్నావా? ఏదో మీ దయండి. ఎవడ్రాడు? ఏమో నాకేం తెలుసండి. మరేదో మీ ఇద్దరు కలిసి పుట్టినట్టుగా ఓ ఆప్యాయంగా మాట్లాడేసుకుంటున్నారు. ఎవరైనా మనల్ని ఆప్యాయంగా పలకరిస్తే మనం కూడా వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడాలి రాని మీరే కదండి చెప్పారు. 2 భోజనాలు ఇదిగో స్పెషల్. అలాగే సార్. బాగా స్పెషల్. అక్క, బావ కాస్త కోపంగా కసుపుసుమన్నా ఎదురు మాట్లాడుకు. ఆయనతో గొడవలు పడ్డావు, నాకు మాత్రం సరదా అనుకున్నావా? అదిగో చూసావా, మాటకు ముందు నీకు కోపం వస్తుంది, అదే వద్దనేది. సర్లే, నేనేమి మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటాను. ఆయన నువ్వే ఎలాగైనా ఒప్పించు, సరేనా? మేడం మేడం నేను చెప్పింది అర్థమైందా? మేడం మేడం ఏమిటయ్యా యూత్ లీడర్స్ తో మాట్లాడుతుంటే ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? ఆ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడ కలిసి వెళ్ళి రాజాగారిని కాకబట్టి ఆయన ఎలక్షన్ నిలబడడానికి ఒప్పించండి. నిజంగానా? ఆ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్ డ్రైవరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బేబీ తన మాయ మాటలతో రాజా గారిని పడేసిందన్నమాట. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని బతకటం ఆ ఆడింగి వెదకు అలవాటేగా. అందుకనే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చేసుకోపోయినా వచ్చింది కదండి ప్రాబ్లము. నోరు ముయ్యవయ్యా, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఎలాగో శీఘ్రంగా తెరలేపు. పెళ్ళికూతురు బ్రైట్ బ్రైట్ అదిరిపోయిందిరా. చక్కని చుక్క. సిగ్గుచేస్తుందిరా. ఈ సిగ్గు చెప్పడా? టెంప్ట్ అయిపోతున్నా. అర్జెంట్గా మహాలక్ష్మి కలవరా. కాళ్ళు ఖండిస్తారు. ఏ పెళ్లి కాకుండా ఇవన్నీ కుదరవు స్వామి. ఒక్కసారి కూడా కుదరదా? ఓ పని చేస్తే పోనీ అష్టమి బుధవారం అది ఆ పిల్లకి విపత్తారు అవుతుందిరా. పంచమి గురువారం మీనలగ్నం. అష్టమ సంతి ఎక్కడేసిందిరా? అది ఆ బుధవారం వృషభ లగ్నం. లగ్నాధిపతికి బలం ఎక్కడేసిందిరా? పక్క సచ్చినోడా. అయ్యా రామలింగేశ్వరరావు గారు, ఈవిడ ఉండగా ముహూర్తం పెట్టడం నా వల్ల కాదండి. నేను పోతేనే కానీ ముహూర్తం పెట్టలేట్రా పట్టు సచ్చినోడా. బాగా సరదా పడుతుంది. పోనీ ముసలితో పోవడానికి ముహూర్తం పెడతావేటి? అవేం మాటలు ప్రభు, పని తదాస్తు దేవతలు ఉన్నారు. అంత దృష్టి మాకు అక్కడ వీలునామా మీద సంతకం పెట్టకుండా చస్తాను, పేకాట కూడా పైసా గతి లేకుండా చస్తావరా నా కొడక. ఇదిగో చూడు, దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి. అమ్మా మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ అయింది. ఏడే రౌడీ కోడపిల్ల తీసుకొచ్చావు మన కోసమేనా? మన కోసం తర్వాత తెస్తాను. ఓల్డ్ మ్యాన్, ఈ జున్ను బావ కోసం. బావ తప్ప ఎవరు కనిపించాయంటే సీల్ రాకాసి. ఏటి మాయా ఇంత ఖాళీగా ఉన్నారేటి?
ఎంత ఖాళీగా ఉన్నారేటని అంటున్నాను. ఏం లేదు అల్లుడు, నువ్వు ఆ రథం సందులో తెల్లదానికి ఒకటి మీరు చూశాడంట. ఈడేమో రంగారావు గారు చెబుతారు. ఏటగారాలు వద్దు. ఒరేది నీకు బాగుంది. కాస్ట్లీ పర్లేదు మాయా. చేతులున్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు? మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరిది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదినా నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదినా, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో, ఏమిటా నీ మాటలు? ఇందా అండి చూస్తున్నాను నీ వరస. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి. అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓ కిస్కొట్టు. కిస్సా? ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు పదరా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన ఉండరా. వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. లైసెన్స్ లైసెన్స్ కాదు, సైలెన్స్. సెన్స్ లేని వాళ్ళకు ఏదైతేనేమో నేను మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నామంటే భౌతికంగా ఎక్కడున్నామని కాదు, పాఠంలో ఎక్కడున్నాము అని. తాజ్మహల్ లో ఉన్నాం సార్. ఓ తాజ్మహల్. ఇది ఓమాయ్ నువ్వులే, నువ్వు చెప్పు తాజ్మహల్ గురించి. నేను చెప్తాను సార్. తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. తాజ్మహల్ షాజహాన్ కట్టించను. అది చాలా అందమైన కట్టడము. దాని చుట్టూ కొబ్బరి చెట్లు ఉండరు. వాటికి కొబ్బరి బొండములు ఉండదు. ఆ కొబ్బరి బొండాన్ని ఎందుకు ఎందుకు గుర్తు చేసేవయ్యా? ఆ కొబ్బరి బొండం నీళ్ళంటే నాకు చచ్చేత ఇష్టం. బాబు సురేషు, ఆ లేత కొబ్బరిలో పంచదార వేసుకుని తింటే ఉంటుంది. ఎవరు? కొత్తగా వచ్చిన పిల్లలు నువ్వేనా? వచ్చేయ్ లోపలికి వచ్చేయ్. యాక్సిడెంట్లు రెండు విధములు. ఒకటి కాలుతో చేయనది, రెండవది కారుతో చేయనది. ఇప్పుడు ఆ పిల్ల కాలుకు నా కాలు అడ్డు పెడతాను, ఎగిరి వచ్చి నా ఒళ్ళో పడుతుంది. ఏమిటి ఏమిటిది? క్లాసుకి ఆలస్యంగా వచ్చింది కాకుండా ఏమిటి అల్లరి? నన్ను వదిలి నీవు పోలేవులే. నన్ను వదిలి నీవు పోలేవా? ఎవరిని చూసన్నావా మాట? మాట కాదు సార్, పాట. నన్ను వదిలి నీవు పోలేవులే. ఆ తర్వాత ఏంటి సార్? పాత పాట అమోఘం, అద్భుతం. నన్ను వదిలి నీవు పోలేవులే, నన్ను వదిలి నీవు పోలేవులే, నన్ను వదిలి నీవు పోలేవులే. పొద్దుటి నుంచి కొడతానే ఉన్నాం. ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్ననే కొట్టాలి, లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది. బండిలో పెట్రోల్ లేదు. నడిచెళ్తే టైం సరిపోదు. వదిలేరా. వాడు ఎవడో ఉన్నాడు వైన్ షాప్ వీరస్వామి, అడిగి ఫోన్ చేయి. చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి. 20 minutes వెయిట్ చేయ వచ్చేస్తా. 10 minutes లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లం గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావుగా? 10 minutes ఉంటాడంట. ఇప్పుడు ఎలా వెళ్ళడం? మన ప్లాన్ ఉందిగా. ఆపండి.
ఏంటంటే నా ఫ్రెండ్ రాంబాబు సార్ పడిపోయారు సార్. ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ ప్లీజ్. ఏమైంది? అప్పుడెప్పుడో జీర్ణాశయం దెబ్బతిన్న జీవితాశం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏమైందో ఇలా పడిపోయాడు సార్. తీసుకురా. థ్యాంక్ యూ సార్. రే ఎవరో జాంగిరి గారు దొరికారా, జాగ్రత్త మేనేజ్ చేయి. నెమ్మదిగా జాగ్రత్త. తొందరగా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త. సార్ తొందరగా పని ఉంది సార్, షాప్ కట్టేస్తారు. షాపా? మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా, 24 hours ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ వెళ్ళిపోదాం. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. కట్టబోయా 2 minutes వచ్చేస్తున్నాం ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తాను అంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడు. ఇటు. హలో, 2 minutesలో అక్కడ ఉంటాం, షాప్ కట్టేయకండి. కాదు, ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 minutesలో అక్కడ ఉంటాం ప్లీజ్. త్వరగా రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు, హెల్ప్ అయిన డైలాగ్ బాగా నచ్చింది సార్. నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే సార్. ఇటా? సార్ ఇక్కడే సార్, ఆపండి సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఇక్కడ హాస్పిటల్ ఏంటా మీరు? ఏంటి వీర బాబు, రెగ్యులర్ కస్టమర్స్, ఆ మాత్రం బేర్ చేయాలి. ఏంటి ఆలస్యమా? అప్పుడప్పుడు అవుద్ది వీర బాబు. లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్లు పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సులు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమెందుకు సిగ్గుపడాలి అంకుల్? షడప్. చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడిపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడ్డా ఏడ్చేవులే. వెళ్ళిపోతున్నాడేంట్రా? అంకుల్ బాగా హట్ అయ్యాడు. 2 minutes ఆగితే మనల్ని డ్రాప్ చేసి టైర్ కింద సొక్కేస్తాడు రోయ్. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎదుటోడికి పోసేటప్పుడు పెద్దగాను, మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి. అయితే నువ్వు పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వును. చాలు. బారు బయట తాగితేనే లోపల వేసేస్తాం, అలాంటిది 6 బయట తాగేస్తున్నారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 minute సార్. సార్ మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు, ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు, బ్యాంకాక్లో బ్రాంతి షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్, ఎక్కడ తాగుతున్నా ఇక్కడ తాగుతున్నాం ఏంటి అని అడుగుతారు. ఇండియా డెవలప్ అవనివరా? రే మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియాని డెవలప్ చేయడం. యు లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటా. గురుగారు నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాంట్రీని చుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఎదగడ వల్లే. ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా వీధి చివరన ఒక అమ్మాయి ఉండేది, ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టార్టాయిస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది, అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి వెళ్ళుకొట్టాను. తను డోర్ తెరిచింది, నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది, నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట, కానీ నేను చార్లో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. రే ఫిగర్ ఈస్ట్మన్ కలర్ లో జిగల్ జిగల్ అంటుందిరా. బీసీ కాలం నాటి వర్ణాలు ఏంట్రా? హైటెక్ సిటీలో మిలమిల్లాడిపోతుంటేను. రే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ బాబా, ప్రొసీడ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా లవ్ అప్లికేషన్. వాట్? నా బయోడేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఒక్కటే లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది, కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్, నెగటివ్ రిపోర్ట్. టాక్స్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 times అని రాసావేంటి? ఒరే సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. నువ్వు ముస్తావా? ఓకే, సారీ, నో వేకెన్సీ. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా విని లవ్ చేయండి.
వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్నీ బాగున్నాయి కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ కి తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, మా వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే అప్పుడు చూద్దాం. 6 months తర్వాత కనిపించు. ఏ వ్రతమేమని చేస్తున్నావా అమ్మా? కాదు, నీలాంటి ఒక గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌసల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా. వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది, ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్. డౌట్. ఎనీ డౌట్స్? మెనీ డౌట్స్. ఎస్, దిస్ ఇస్ డౌట్ల ధనుష్. అసలు నేను పుట్టినప్పుడే నేను బతుకుతానా చేస్తానా మా డాక్టర్కి డౌట్. అసలు వాడు డాక్టర్ కాదు, కంపౌండర్ అన్న డౌట్. ఎనీవేస్, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఐసిఐసిఐ. ఐసి. అక్కడ ఎందుకు మానేశారు? మీరేమైనా డబ్బులు కొట్టేశారని తీసారా, లేక బాస్తో ఏమైనా ఇల్లీగల్? అన్ని డౌట్లే. లుక్స్ ఓకే నో? గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. జాబ్ ఓకేనా సార్? మై బాస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. అంటే నేనేగా. ఒక ఆఫీస్లో సక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండాలి కానీ అక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండొద్దని మా ఎదురింటి సుబ్బారావు గారు చెప్పేవారు. ఆయన అలా ఎందుకన్నాడన్న డౌట్. రూట్ డౌట్. యూ జస్ట్ గెట్ అవుట్. ఓకే సార్. ఈరోజు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మామూలుగా? గుడ్ మార్నింగ్ సార్. మే ఐ కమ్ ఇన్? యూ ఆల్రెడీ కేమ్ ఇన్. నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు ఒక బాక్సరు, బాడీ బిల్డర్, కుంఫు మాస్టర్కి పనికొస్తావు కానీ ఈ జాబ్కి పనికిరావేమో నా డౌట్. ఈ మీ అంగడి ఇలా అన్నాడేంటి? ఎనీవేస్, గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. గో. రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ అంటే బోర్డు మీదే సంథింగ్ అని రాసావు. అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలా నా డౌట్. కోడిగుడ్డులోనే గుడ్డున్నట్టు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. వెల్ సెడ్, గాడ్ డామ్. రైట్ సార్? యు ఆర్ సంథింగ్ యా. బట్ ఇలానే ఒక అమ్మాయి కూడా సంథింగ్ అని రాసింది బోర్డు మీద. అమ్మాయా? ఎస్, రాసిందా? ఎగ్జాక్ట్లీ. సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నేను 1 man ఆర్మీలా పనిచేస్తాను సార్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ ఇలానే చెప్పింది. అయితే ఇప్పుడు ఎలా సార్? ఓ పని చేస్తా, రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ఫస్ట్ ఎవర్ వస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. నేను రన్నింగ్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, రేపు డేట్ కూడా ఫస్ట్. నేనే ఫస్ట్ వస్తా. నువ్వు రావని నా డౌట్. నాకు డౌటే. త్వరగా పడుకొని త్వరగా లేకొచ్చుగా. సర్లే, నాకున్న అదృష్టానికి 10 అలారాలు పెట్టుకున్నా 10 గంటలకు లేసేది కూడా డౌటే. అందుకే రాత్రంతా జాగారం. సరే జాగారమే చేస్తావు, జాయింగే చేస్తావు. కొట్టు మూసే టైం అయింది, నేను వెళ్ళాలి. అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళతో స్టెప్పులు వేసుకో. బయలుదేరు. ఇంట్రెస్టింగ్. ఏమండే, ఎవడైనా పడి నవ్వుతాడు, మీరేంటి పడేసి మరీ నవ్విస్తున్నారు? ఇదేం లాఫింగ్ థెరపీ అండి? ఎలా నవ్వేమనేది కాదు, నవ్వేమా లేదా అనేది ఇంపార్టెంట్. ఓహో, మీరేసే పప్పు జోకులకి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిలాగా బలవంతంగా నవ్వడం మా వల్ల కావట్లేదు సార్. మీకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కామెడీ ట్రాక్ ఎందుకు వచ్చేవాళ్ళు మరి? అసలు ఎదురింట్లో ఉండే మీరు రోజు ఎక్సర్సైజ్ కానీ మా రూమ్కి ఎందుకు వస్తారండి? చిలక దిక్లా జా ఏక్ బార్ ఆజా. రాబే. ये अल्लाह,
क्या साबे ये साबे क्याबे क्या है जी तुमको मालूम ना मेरा नाम సావిత్రి బేగం है దాన్నే నేను సాబే అని షార్ట్ కట్ చేశాను. ఎంతకు నేను చెప్పింది ఏం థింక్ చేశావు? क्या है అదే లివింగ్ టుగెదర్, సహజీవనం. ఓ కొంతకాలం కలిసి ఉండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే జాన్ అబ్రహాం బిపాసా బస్సులా విడిపోవచ్చు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని? అయినా నీకు మంచి లడికీకు చూసుకుని షాదీ చేసుకోవచ్చుగా. హై యు మీన్ పెళ్లి? హా యు నో వన్ థింగ్, क्या है నేను 10th చదివేటప్పుడు పెళ్లి చేద్దామని మా బామ్మ చెప్పింది. చిన్నపిల్లాడికి పెళ్లి ఏంటని మా అమ్మ అడ్డుపడింది. డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది. చదువుకునే వయసులో పెళ్లి ఏంటని మా నాన్న అడ్డుపడ్డాడు. నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు. ఈసారి బామ్మ అడ్డుపడింది. कैसे సరిగ్గా ముహూర్తం టైంకి మా బామ్మ వికెట్ పడిపోయింది. నా పెళ్లి వాయిదా పడింది. తర్వాత ఏమైంది? దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది. అందుకే లివింగ్ టుగెదర్కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్ అయినాయి. హా మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? పిచ్చిదానా, నేను స్కాచ్ లాంటి వాడిని. ఎంత ఎక్కువైతే అంత తాను. అయినా ఈనాటి అంపైరే ఒకప్పటి బ్యాట్స్మెన్ అని మర్చిపోవు. నీది ఇంట్రెస్ట్ చూస్తుంటే ఆ. నాకు ఆశగా ఉంది. ఆ. సోచనే లియే కొంచెం టైము కావాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో. ఏమిటి పోలీసు వాళ్ళు వచ్చి మీ రిక్షా సీట్లు తీసుకెళ్లిపోయారు? దేశానికి బొక్క పెట్టే వాళ్ళని వదిలిపెట్టి రిక్షా వాళ్ళను రాంగ్ సైడ్ వచ్చారనో, రాంగ్ పార్కింగ్ చేశారనో, నెలమావుళ్ళు ఇవ్వలేదనో సీట్లు తీసుకెళ్లిపోతారా? రిక్షా సోదరులారా, మీకేం భయం లేదు, మీ వెనక నేనున్నాను. రేయ్, మనం వెళ్ళి వాళ్ళ పని జంకు జమా లాసుకుంటా. నే పుచ్చుకోనయ్యా, నేను అలాంటి వాడిని కాదు. పెట్టేయ్. ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసా? గట్టిగా అరవకయ్యా బాబు, మా ఉద్యోగాలు పోతాయి. ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. అరుగు. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమారిని. నువ్వు చిటికి వేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఈల వేస్తే హోమ్ మినిస్టర్ వచ్చేంత పవర్ఫుల్ ఎస్ఐని కాదు మిస్టర్. నీలాగా అది అబ్బే అదంతా ఉత్తిదే. అసలు ఈ డ్రెస్ లో మీరు జంకు జమాలు లాసుకుంటాపా. షటప్. నీ జాతకం అంతా పోలీస్ రికార్డులో చదివాను. ఎక్కువగా వాగితే నీ చేత 7 ఊచలు లెక్క పెట్టిస్తాను. చూడు పోలీస్ పాప, నాతో 7 ఊచలు లెక్క పెట్టించంత మాత్రాన నేను దొంగనవుతానా? నాతో పాటు నువ్వు 7 అడుగులు నడిచేంత మాత్రాన నా పెళ్ళాను అంచేత జంకు జమాలు లాసుకుంటాపా ఏంటంటే పోలీసు దొంగ వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉండాలి. ఎంచేతనంటే ఇద్దరూ కలిసేది రాత్రులే కదా. ఏమిటిది? మీ పాత ఎస్ఐ వరాహమూర్తి గారు నెలమావుళ్ళు ఇవ్వలేదని రిక్షా వాళ్ళ సీట్లు తెచ్చారట. ఈ నెలమావుళ్ళు ఇవ్వడానికి నేను బడాఖామందు జేబు కత్తిరించాను. మీ అవినీతికి సమాధానం నీతిగల నా అన్యాయం. ఆ డబ్బు తీసుకుని రిక్షా వాళ్ళ సీట్లు ఇప్పించండి. 421. ఎస్ మేడం. రిక్షా వాళ్ళ సీట్లు తీసుకొచ్చారట. అది పాత ఎస్ఐ వరాహమూర్తి. షటప్. ఇంకోసారి ఈ స్టేషన్ లో ఇలాంటివి జరిగితే ఆ సెల్లో ఉండేది దొంగలు కాదు, మీరుంటారు. ఎస్ మేడం. చూడు మిస్టర్, ఈ డబ్బు తీసుకెళ్లి నీ రిక్షా స్నేహితులు పంచిపెట్టు. జంకు జమ్మా రాసుకుంటప్ప, నువ్వు వచ్చిన ముహూర్తం బాగుంది. బయట వస్తా. అరే డాక్టర్ ఇటు రారా. మొన్న నా దిల్ చేయబట్టుకుని సూదేసింది నువ్వే కదరా? జ్వరం అని వస్తే సూదేశాను. జ్వరం అని వస్తే సూదేస్తావా? రే సూది ఏమైనా ఉంటే ఈరా. ఉందన్నా, కోకైన్ ఈరా, డాక్టర్ గారి దోలు తీరిపోద్ది. ఏంటి సూదేస్తావా? సూది వేస్తావా? రే నాన్న ఒక్కసారి రా. అరే సూదిరా ప్లీజ్ నాన్న, ప్లీజ్ కొను. మరి నా బేబీ సూది ఎత్తే ఎంత బాధపడిందో తెలుసా? అవునా? జ్వరం వస్తే సూది ఎత్తావా? నీ హాస్పిటల్ వదినొస్తుంది. అరే డాక్టర్ వెళ్ళిపోరా. అరే సూది పక్కన పడే. ఎలా బేబీ? ఏంటి? నువ్వే నా ప్రాణం. మైనే ప్యార్ కియా. ఈ సినిమా టైటిల్స్ నాకు తెలుసు. అరుంధతి, అనసూయ, జులై, పోకరి, ఇడియట్. ఏ దగ్గర రాకు, నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత బుంగిలివా? నువ్వు ఏమన్నా చేయవే, నేను ఒక్కటే చేస్తా. అసలే మా నాన్న మంత్రి,
నేను పెద్ద కంత్రి వదులు వదిలేస్తానే ఒక్క హగ్గిస్తే వదిలేస్తా వదులు ఎందుకు వదిలేను ఏయ్ కంత్రి ఏంటి ఎవడ్రా నువ్వు సీను లవ్వర్ సీను క్లవర్ సీను. ఫస్ట్ నీ పని చెప్తా తర్వాత దీని సంగతి చూస్తా కాసేపు నువ్వు లైన్లో ఉండు డార్లింగ్ ఏంట్రా అన్న కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. భయపడ్డాడ్రా వీడు సరే పద రే డార్లింగ్ నువ్వు రా అన్నా. ఇప్పుడే వస్తా రా అన్నా ఏంటి పాపం సౌజీని వదిలే అన్నా, అది నా దిల్ అన్నా. రే మా నాన్న మంత్రి నేను పెద్ద కంత్రి నాకే సినిమా డైలాగులు చెప్తుంది అది దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా. వదిలేస్తాను రా ఒక్క హగ్గిచ్చిందనుకో వదిలేస్తాను. అది పద్ధతి కాదన్నా. ఏంట్రా అది పద్ధతి కాదన్నా. నాకే పద్ధతులు చెప్తావేంట్రా అయ్యా